మిస్టర్ బచ్చన్ 'రవితేజ' గారి సినిమా అండ్ 'డబుల్ స్మార్ట్' పూరి జగన్నాథ్, చార్మి గారు, మన రామ్ పోతినేని గారి సినిమా. ఈ 2 సినిమాలు కూడా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి సార్. అయితే 'మిస్టర్ బచ్చన్' సినిమాని పోస్ట్‌పోన్ చేసుకోమన్నారు 'డబుల్ స్మార్ట్' టీమ్. అయినా వాళ్ళు వినలేదు. అదే రోజు వస్తున్నారని చెప్పేసి ఇప్పుడు ఒక వివాదం అటు 'రవితేజ' గారికి, 'చార్మి' గారికి మధ్య లేవదీసింది. అది కూడా 'చార్మి' గారు అందుకే అన్‌ఫాలో చేశారు 'రవితేజ' గారిని అని చెప్పేసి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది సార్. మరి నిజంగా వాళ్ళు పోస్ట్‌పోన్ చేసుకోమన్నారా? మరి వాళ్ళు పోస్ట్‌పోన్ చేసుకోమన్నా వీళ్ళు ఎందుకు వినకుండా అదే రోజు రిలీజ్ చేస్తున్నారు? మరి మీరు ఏం చెప్తారు సార్ ఈ వివాదం గురించి? ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సినిమాలు లేక హ్మ్. సినిమాలు లేక థియేటర్లు మూతపడేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. అంటే సింగిల్ స్క్రీన్స్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సింగిల్ స్క్రీన్స్ మనుగడ ప్రశ్నార్థకంలో పడినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు. దీనికి కారణం ఏంటంటే పెద్ద సినిమాలు లేవు, జనాలు థియేటర్కి వెళ్ళి సరదాగా సినిమా చూసే పరిస్థితులు లేవు, ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఎవరికీ అర్థం కావట్లేదు, ఇటువంటి కండిషన్ నడుస్తోంది. కాబట్టి ఇప్పుడు కొంత నోన్ ఫేసెస్తోనూ కొంత ఇమేజ్తోనూ ఉన్నటువంటి 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవటం వల్ల వచ్చిన నష్టమే ఉండదు. అవసరం దీన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మిస్టర్ బచ్చన్ని షిఫ్ట్ చేయదలుచుకోవాలి. ఆ కారణం ఏంటంటే సెలవులు ఉన్నాయి ఆ 3 రోజులు, ఆ 3-4 డేస్, ఒక లాంగ్ వీకెండ్ కలిసి వస్తుంది. ఆగస్టు 15 అనేది అది హాలిడే కింద గుర్తించి దాన్ని యాడ్ చేసి వీకెండ్కి ఒక లాంగ్ వీకెండ్ డిజైన్ చేసుకున్నారు. 2 సినిమాలు భరించే శక్తి జనాలకు ఉంది. ఇది కొత్త ఏం కాదు. ఈ రోజున కొత్తగా 2 సినిమాలు ఒకేషన్లో రిలీజ్ కావటం అనేది కొత్త కాదు. గతంలో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు సంక్రాంతి సీజన్లో పక్క డేట్స్లో రిలీజ్ అయ్యి 2 విజయం సాధించాయి. వీరసింహారెడ్డి ఎక్కువ డబ్బులే చేసింది కంపారిటివ్గా, ఆయనకున్న మార్కెట్ రేంజ్కి అది 1 పైసా ఎక్కువే సంపాదించింది. వాల్తేరు వీరయ్య కూడా ఎక్కువే డబ్బులు సంపాదించింది. ఈ రెండిటికి పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే ఒక ఎడ్జ్ వాల్తేరు వీరయ్యకు వచ్చింది అప్పుడు. కారణం కొంచెం ఎంటర్టైన్మెంట్ డోస్ ఎక్కువ ఉంది కాబట్టి అది వర్కౌట్ అయింది అక్కడ. సో 2 సినిమాలలో ఒకటి నష్టపోయి ఒకటి గెలవలేదు కదా. 2 పక్క థియేటర్లో అది చూసిన జనాలు ఇది చూశారు, ఇది చూసిన జనాలు అది చూశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. డబుల్ స్మార్ట్కి ఒక ఇమేజ్ ఉంది, దానికి ఒక సక్సెస్ సినిమా ఉంది, దాని తాలూకా నెక్స్ట్ ఎలా ఉండబోతోంది అనేటువంటి ఒక క్యూరియాసిటీ మీద గేమ్ ఆడుతున్నారు. సో ఆ క్యూరియాసిటీ ఉన్న జనాలు ఆ సినిమా చూస్తారు సరదాగా. చూసి ఇది బాగుంది కాబట్టి మిస్టర్ బచ్చన్ చూడకూడదు అని అనుకోరు, అది చూస్తారు. ఇది ఇండస్ట్రీ ప్రారంభమైన రోజు నుంచే ఉన్నటువంటి వ్యవహారం. ఆడియన్స్ 4 సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా, 5 సినిమాలు 6 సినిమాలు రిలీజ్ అయినప్పుడు 4 సినిమాలని 3 సినిమాలని విజయవంతం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. జనాలకి గుర్తుండేదైతే ఇండస్ట్రీ పీపుల్కి తెలుసు, 1980 సంక్రాంతికి అందరు హీరోల సినిమాలు రిలీజ్ అయినాయి. 6 సినిమాలు రిలీజ్ అయినాయి. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు 5 సినిమాలు విడుదలైనాయి. ఇవి కాకుండా 2-3 చిన్న సినిమాలు, మురళీమోహన్, చంద్రమోహన్ వీళ్ళ సినిమాలు కూడా రిలీజ్ అయిపోయినాయి. రిలీజ్ అయిపోతే జనాలు 3 సినిమాలకు పట్టం కట్టారు. సోమెత్తిన సత్యం అనే కృష్ణరాజు గారి సినిమా సద్దినోత్సవాలు జరుపుకుంది అప్పుడే. చాలంజీ రాముడు అనే రామారావు గారి సినిమాకి రికార్డు స్థాయిలో వసూళ్లు వచ్చినాయి. అక్కినేని నాగేశ్వరరావు గారి 7 మేడ సద్దినోత్సవ సినిమాగా నిలబడింది. కృష్ణ గారు, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన భలే కృష్ణుడు బాలేదు కాబట్టి జనం రిజెక్ట్ చేశారు. దానికి కూడా ఓపెనింగ్స్ బాగానే వచ్చినాయి, డబ్బులు వచ్చేసినాయి, నష్టపోలేదు. కాకపోతే ఆ స్థాయి విజయం రాలా. ఛాలెంజ్ రాముడు ఓపెనింగ్స్ విపరీతంగా రాబట్టుకుంది, రన్ రాలేదు దానికి. మొదటి వారం రోజులు కుమ్మేసింది అది, తర్వాత పడుకుంది. రన్ విషయంలో 7 మేడ నిలబడింది. శివమెత్తిన సత్యం నిలబడింది. కృష్ణరాజు కంపారిటివ్గా వీళ్లతో పోలిస్తే 5వ హీరోనే ఆయన. శోభన్ బాబు గారి సినిమా కూడా నిలబడలేదు. కాబట్టి 4 సినిమాలను పోషించినటువంటి సందర్భం, అంటే పండక్క కెపాసిటీ ఉంటుంది.
పండగ అంటే ఏమీ లేదు, సెలవ అంతే. అంతకు మించి దానికి వేరే ప్రత్యేకతలు ఏం లేవు. ఇక్కడ కూడా ఆగస్టు 15 అనేది ఒక సెలవ. అది వీకెండ్కి కలిసి ఉంది కాబట్టి సినిమాలు చూస్తారు జనాలు. నువ్వు నువ్వు వెనకడుగు వేయి, కంపారిజన్ రావటం వలన ఇంకో బెనిఫిట్ ఉంటుంది, ఎడ్జ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని వదులుకోవటం, పోటీలో నిలబడాలి అనుకోవాలి. పోటీ తత్వము, మార్కెట్ ఎకానమీలో పోటీ ఉండాలి. ఆ పోటీని రిజెక్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. సోలో రిలీజుల మీద ఎక్కువ తాపత్రయం ఉండటం అనేది ఒక దశలో నడిచింది. సోలో రిలీజ్ కోరుకుంటున్నారంటే మీకు ప్రేక్షకుల మీద గౌరవం లేదని అనుకోవాల్సి వస్తుంది. ఆడియన్స్కి ఆప్షన్ ఇవ్వాలిగా. నువ్వు ఆప్షన్ ఇవ్వకుండా వన్ వే ట్రాఫిక్లో ఒకే సినిమా వేసేస్తాం ప్రపంచంలో ఉన్న థియేటర్లు అన్నిట్లోనూ అంటే కుదరదు కదా. దాని మీద తీవ్రమైన విమర్శలు రాబట్టే ఇప్పుడు సోలో రిలీజులు ఎంకరేజ్ చేయట్లా ఇండస్ట్రీ. ఈ జ్ఞానం ఉండాలి కదా. నీ రిలీజు వాయిదా వేసుకోమని చెప్పేటప్పుడు వీళ్ళకి ఏ కారణం చేతో వాళ్ళు వినలేక పట్టించుకోబడని కారణం ఏంటంటే కెపాసిటీ ఉంది ఆ టైంలో. 2 సినిమాలు ఈజీగా సస్టైన్ అవుతాయి అనేది ఎవరికైనా అర్థమయ్యే విషయం. కాబట్టి ఆవిడేదో అన్ఫాలో చేసింది అనేది ఇష్యూగా మాట్లాడుతున్నారు కానీ ఏమీ కాదు. ఈ 2 సినిమాలు రిలీజ్ అవటం వలన కొంపలే మునిగిపోవు. సింగిల్ స్క్రీన్ ఆకలితో ఉంది. అలాగే సింగిల్ స్క్రీన్ మనుగడ కూడా ఈ సినిమాల మీద ఆధారపడి ఉంది. అలాగే సింగిల్ స్క్రీన్ ఆడియన్ వేరు, మల్టీప్లెక్స్ ఆడియన్ వేరు. సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ కూడా ఆకలితో ఉన్నారు. వాళ్ళ ఆకలి తీరిస్తే వీళ్ళకి డబ్బులు వస్తాయి, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి 2 సినిమాలు కాదు 3 సినిమాలు రిలీజ్ చేసినా కొంపలేం మునగవు. అనవసరమైన ఆందోళన, లైగర్ తాలూకా డిజాస్టర్ చూసినటువంటి కళ్ళతో ప్రపంచాన్ని చూడటం మానేస్తే అప్పుడు ప్రపంచం ప్రాపర్గా అర్థమవుతుంది. ఇది పూరి జగన్నాథ్కి ఆ జ్ఞానం ఉంది కాబట్టి అక్కడ మాట్లాడట్లేదు. పూరి దయవల్ల రవితేజ పెద్ద హీరో అయ్యాడు అనేది ఎవరైనా అంగీకరించే విషయమే. అలాగే హరీష్ శంకర్ లాంటి వాడికి ఈ యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఇలాంటి కుర్ర దర్శకులందరికీ పరిచయం చేసినవాడు పూరి జగన్నాథ్. ఒక రకంగా ఆయన దగ్గర పనిచేశాడు కొంతకాలం. అలా కాకపోయినా గురువే. కాబట్టి ఇదేదో గురు శిష్యుల పోటీ, మరొక పోటీ, తను లైఫ్ ఇచ్చిన హీరోయే తన మీద పోటీ, ఇలాంటి మాటలన్నీ మాట్లాడేస్తున్నారు కానీ అంత లేదు అక్కడ. ఒక సినిమా మీద ఇంకొక సినిమా రిలీజ్ అవుతోంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒకే హీరో నటించిన సినిమాలు కూడా 2 ఒకే రోజు విడుదలైపోయిన చరిత్రలు కూడా ఉన్నాయి మన దగ్గర. కృష్ణ గారికి అలాంటివి 2-3 సార్లు రిపీట్ అయింది కూడా. చిరంజీవి కూడా తను నటించిన 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినాయి. దీన్ని గుర్తించాలి కదా ప్రపంచం. నందమూరి బాలకృష్ణ సినిమాలు కూడా 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినాయి. ఏది అది అగ్గిరవ్వ,